అనకాపల్లి జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించిందని దర్శిని అనే మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి పరారయ్యాడు. సంఘటనా స్థలంలోనే నిందితుడు సురేష్ కత్తిని వదిలేసి పరారయ్యాడు. సంవత్సర కాలంగా ప్రేమ పేరుతో బాలిక దర్శినిని వేధింపులకు గురి చేస్తున్నాడు సురేష్. బాలిక ఒప్పుకోకపోవడంతో మరింత టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ పై పోక్సో కేసు పెట్టారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న సురేష్ ఎన్నికల ముందే బెయిల్పై బయటకొచ్చాడు. అప్పటి నుంచి బాలికపై కక్ష కట్టిన సురేష్ ఎవరూ లేని సమయంలో దర్శినిపై కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా హత్య చేసి పరారయ్యాడు. దర్శిని హత్యపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత హత్య చేసిన సురేష్ ను వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో దర్శిని ఇంటి వద్ద క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించింది. హత్య చేసిన సురేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడికట్టాడు. ప్రేమను నిరాకరించిందని దర్శిని అనే మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి పరారయ్యాడు. సంఘటనా స్థలంలోనే నిందితుడు సురేష్ కత్తి వదిలేసి పరారయ్యాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సురేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడా? బెయిల్ పై బయటకు వచ్చి మరి మైనర్ బాలికపై హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అంటే విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి మైనర్ బాలికని హత్య చేసినటువంటి సురేష్ గత సంవత్సర కాలంగా తన ప్రేమ పేరుతో వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 14 ఏళ్ళు అంటే చనిపోయే టైంకి 9th క్లాస్ అవుతుంది. 14 ఏళ్ల మైనర్ బాలిక అయితే గతంలో కూడా ఈమెని ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు చెప్పడంతో పాటుగా రాంబిల్లి పోలీస్ స్టేషన్లో వీళ్ళైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లోనే మైనర్ బాలిక కావడంతో ఫోక్సో చట్టం కింద ఆ కేసు నమోదు చేసి సురేష్ని జైలుకి అయితే పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా జైల్లో ఉన్నటువంటి ఆ సురేష్ ఎన్నికల ముందు బెయిల్పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా ఈమెని హత్య చేయాలనే ఒక ప్లాన్ బహుశా ఉండుండొచ్చు. ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా తనని వెంటాడుతూ తను ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మధ్యలో తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న కుటుంబ సభ్యులు అందరూ పనులు చేసుకోవడానికి బయట ఊర్లకి వెళ్ళేటటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు పనులు చేసుకోవడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇంట్లో నానమ్మ ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్కూల్కి వెళ్ళొచ్చినటువంటి ఈ మైనర్ బాలిక ఆ స్కూల్ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఒకవేళ తను స్నానం చేసి తిరిగి ఇంటి లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో వచ్చి విచక్షణారహితంగా ఆ కత్తితో దాడి చేసినట్లుగా తెలుస్తుంది.